అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఎంతో పాపులర్ అయిన అద్భుతంగా ఉండే ఫ్రూట్ కేక్ లేకుండా అసలు క్రిస్మస్ ఎవరికీ పూర్తి అవ్వదు కదా. సో ఈ రోజు నేను సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే ఒక మంచి క్రిస్మస్ కేక్ చూపించబోతున్నాను. ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. సో రండి, ఈ క్రిస్మస్ కేక్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం కొన్ని డ్రై ఫ్రూట్స్ ని కుక్ చేసుకోవాలి. సాస్ పాన్ లో 175 గ్రాములు అన్సాల్టెడ్ బటర్ తీసుకోవాలి. తర్వాత 200 గ్రాములు లైట్ బ్రౌన్ షుగర్ వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక్కొక్కటిగా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకోవాలి. 100 గ్రాములు తరిగిన అంజీర్ ముక్కలు, 100 గ్రాములు మామూలు కిస్మిస్లు, తర్వాత 180 గ్రాములు తరిగిన చెర్రీలు, 100 గ్రాములు టూటీ ఫ్రూటీ, 50 గ్రాములు తరిగిన ఏప్రికాట్స్, 50 గ్రాములు నల్ల కిస్మిస్లు వేసి అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. నేను ఈ కేక్ చేసుకోవడానికి ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను, కానీ మీరు మీకు నచ్చినవి లేదా మీకు అందుబాటులో ఉన్నవి ఏవైనా తీసుకోవచ్చు. మొత్తంగా నేను 550 గ్రాములు డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. తర్వాత ఒక పెద్ద ఆరెంజ్ తీసుకుని జ్యూస్ తీసి వేసుకోవాలి. అలానే కొద్దిగా తోలు కూడా తురిమి వేస్తున్నాను. ఇదే విధంగా నిమ్మరసం, నిమ్మకాయ తోలు కూడా వేసుకోవాలి. అలానే ఇందులో 1/2 కప్ అంటే 125 ml కప్ మెషర్మెంట్తో యాపిల్ జ్యూస్ కూడా వేస్తున్నాను. మీరు దీనికోసం స్టోర్ నుంచి తెచ్చుకొని వేసుకోవచ్చు. అన్నీ కలిసేటట్లు బాగా కలుపుకోవాలండి. పదిహేను నిమిషాలు వీటిని ఉడకనివ్వాలి. చూడండి, ఇప్పుడిప్పుడే కొద్దిగా మరుగుతున్నాయి. ఒక్కసారి కలుపుకోండి. డ్రై ఫ్రూట్స్ని ఇలా ఉడికించడం వల్ల కాస్త మెత్తబడతాయి. 15 నిమిషాల తర్వాత చూడండి, డ్రై ఫ్రూట్స్ చాలా బాగా ఉడికిపోయాయి. కొద్దిగా మెత్తపడ్డాయి కూడా. అలానే జ్యూసెస్ని కూడా చాలా బాగా పీల్చుకున్నాయి. ఈ పాయింట్లో స్టవ్ ఆఫ్ చేసుకొని మిశ్రమంని గిన్నెలోకి తీసుకొని వీటిని పూర్తిగా చల్లారించుకోవాలి. ఇది చల్లారడానికి కనీసం 25 నిమిషాలు పడుతుందండి. పొడి పదార్థాల కోసం ఇక్కడ నేను 200 గ్రాములు మైదా పిండి తీసుకున్నాను. ఇందులోకి 1 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి, 1/2 టీ స్పూన్ జాజికాయ పొడి, 1/2 టీ స్పూన్ లవంగల పొడి, 1 టీ స్పూన్ శొంఠి పొడి, ఫైనల్గా 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి కలుపుకోవాలి. ఈ రెసిపీకి నేను 3 పెద్ద కోడిగుడ్లని తీసుకున్నాను. కోడిగుడ్లు లైట్గా విస్క్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత టిన్ని బటర్ పేపర్తో లైన్ చేసుకోవాలి. ఇది 8 ఇంచ్ టిన్. ముందుగా టిన్ చుట్టూ ఇలా వేసుకోండి. అండ్ బటర్ పేపర్ టిన్ కంటే కూడా కొద్దిగా పెద్దదిగా ఉంటే బాగుంటుంది. నేను ముందుగానే టిన్ని కొద్దిగా బటర్ వేసి గ్రీస్ చేసి పెట్టుకున్నాను. టిన్లో అడుగున కూడా బటర్ పేపర్ వేసి ఇట్లా లైట్గా ప్రెస్ చేసుకోండి. చూడండి, టిన్ చుట్టూ కూడా ఈ బటర్ పేపర్ బాగా సెట్ అయింది. ఇప్పుడు మన టిన్ రెడీ అయిపోయింది. చూడండి, డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చాలా బాగా నానిపోయాయి. చూడడానికి ఎంత మెత్తగా జ్యూసీగా కనిపిస్తుందో. ఇందులోకి విస్క్ చేసి పెట్టుకున్న కోడిగుడ్లు వేసుకోవాలి. గుడ్లు మిశ్రమం వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ మిశ్రమంతో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. నేను ఇదివరకే చేసిన ఎగ్లెస్ కేక్ రెసిపీ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎగ్స్ లేకుండా చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఈ రెసిపీని ఫాలో అవ్వచ్చు. ఎగ్స్ కలుపుకున్న తర్వాత నేను రుబ్బుకున్న బాదాం పొడి వేస్తున్నాను. ముందు దీన్ని కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా పొడి పిండి వేసి కలుపుకోవాలి. ముందుగా నేను 3/4 పిండి వేస్తున్నాను. ఈ రెసిపీలో స్టెప్స్ అన్నీ కూడా చాలా సింపుల్ అండి. చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉంటాయి. మీరు చూసి చాలా ఈజీగా చేసుకోవచ్చు. మిగతా పిండి కూడా వేసి అంతా కలిసినట్లు కలుపుకోవాలి. క్రిస్మస్కి ఈ కేక్ అయితే పర్ఫెక్ట్ అని చెప్తానండి. బ్యాటర్ని నెమ్మదిగా రెడీ చేసి పెట్టుకున్న టిన్లో వేసుకోవాలి.
పైన అంతా సమంగా ఉండేట్లు స్ప్రెడ్ చేసుకోండి. అంతా సెట్ అవ్వడం కోసం లాస్ట్లో ఇలా ట్యాప్ చేసుకోవాలి. అవన్నీ 150 డిగ్రీల్లో 15 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత కేక్ని 150 డిగ్రీస్లో 1.5 గంట పాటు బేక్ చేసుకోవాలి. మన క్రిస్మస్ ఫ్రూట్ కేక్ రెడీ అయిపోయింది. చూడండి అసలు పైన ఆ కలర్ ఎలా వచ్చిందో. కేక్ పూర్తిగా బేక్ అయిందో లేదో చూడడం కోసం ఒక స్క్యూవర్ స్టిక్ని లోపలికి గుచ్చి తీసుకోండి. స్టిక్కి కేక్ అంటుకోకుండా వస్తే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్లు అర్థం. కేక్ పూర్తిగా చల్లారిపోయింది. ఇంకా నేను టిన్ నుంచి నెమ్మదిగా బయటకు తీసేస్తున్నాను. కేక్ సైజ్ నుంచి అలానే అడుగున ఉన్న బటర్ పేపర్ని కూడా తీసేసుకోండి. కేక్ మాత్రం చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. ఇది మీరు ఈజీగా ఇంట్లో చేసుకోవడానికి పర్ఫెక్ట్ అయిన క్రిస్మస్ కేక్ అండి. ఇప్పుడు కేక్ని కట్ చేసుకుందాం. వావ్, చూడండి ఆ డ్రై ఫ్రూట్స్ కూడా లేయర్స్గా ఎంత బాగా సెట్ అయ్యాయో. నాకు పర్సనల్గా క్రిస్మస్ కేక్ అంటే చాలా ఇష్టం అండి. అండ్ మీరు కూడా గిల్ట్ ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు. తప్పకుండా ఈ కేక్ని మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో సంతోషంగా ఈ క్రిస్మస్ని సెలబ్రేట్ చేయండి. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. The second edition of the home cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.